అమ్మోరు రాత్రి 7:30 మీ ఈటీవీలో. ఆరాధ్య, ఆ సింధు ఎవరు నీ దగ్గరకొచ్చిందా? రాలేదమ్మా. ఏం లేదమ్మా, ఆ సింధుని నిన్ను మళ్ళీ ఇంటికి తీసుకొచ్చింది కదా. నువ్వు ఎలాగో వచ్చావు కాబట్టి నీ మీద పెత్తనం చెలాయించాలని, నిన్ను తన గ్రిప్లో పెట్టుకోవాలని, నువ్వు తన మాట వినేలా చేసుకోవాలని ట్రై చేస్తోంది. సింధు ఏం చెప్పినా సరే అవి మైండ్కి తీసుకోకు. ఒక చెవిత విని ఇంకో చెవిత వదిలే. నువ్వు ఎలా ఉండాలి, ఎప్పుడు ఏం తినాలి, ఏం చెయ్యాలి, ఇంటికి ఎన్నింటికి రావాలి, ఏ డ్రెస్ వేసుకోవాలి, ఏ టైంకి పడుకోవాలి, ఏ టైంకి లేవాలి, ఇలా చాలా రూల్స్ పెడుతుంది. అవన్నీ నువ్వేం ఫాలో అవ్వకు. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు సింధు మాట వినకు. అవునా ఆరాధ్య, ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు నా మాట వినద్దు. అవునారాధ్య, అసలు నువ్వు నా మాట ఎందుకు వినాలి? నీ లైఫ్ నీ ఇష్టం. అయినా తను ఏ డ్రెస్ వేసుకోవాలో నేనెందుకు చెప్పాలి? తను ఎలా ఉండాలి, ఏం చెయ్యాలి, ఏం తినాలి అన్నది నేనెందుకు చెప్తాను? తనకి నచ్చిన డ్రెస్ వేసుకుంటుంది, తనకి నచ్చినట్టు ఉంటుంది. ఇదేంటి సింధు పూర్తిగా రివర్స్లో మాట్లాడుతోంది? ఆరాధ్య ఎప్పుడింటికి రావాలి, ఏ టైంలో పడుకోవాలి, ఏ టైంకి లేవాలి అన్నది పూర్తిగా తన చాయిస్. తనకి నచ్చినట్టుగా ఉంటుంది, తనకి ఇష్టమైంది చేస్తుంది. అయినా ఆరాధ్యకి నేనేదో చెప్తానని, తనకి రూల్స్ పెడతానని నువ్వెలా అనుకుంటున్నావు మధు? ఆరాధ్య, నేనెప్పుడైనా ఏదైనా నీతో చెప్పాలి అనుకుంటే డైరెక్ట్గా వచ్చి చెప్పేదాన్ని కదా. అవును, ఈ మధులా నీ దగ్గరకొచ్చి వాళ్ళు నీకు అలా చెప్తారు, వీళ్ళు నీకు ఏదేదో చెప్తారు అని కంప్లైంట్లు ఏమైనా చేశానా? లేదు, చేయలేదు. అసలు నేను ఏం చేస్తున్నాను, నీకు ఏం చెప్తాను అన్నది ఇంపార్టెంట్ కాదు. తల్లిగా ఆరాధ్యకి ఈ మధు ఏం ఫేవర్ చేస్తుంది, ఎంత బాగా చూసుకుంటుంది అనే కదా ఇంపార్టెంట్. అవును కదా, అదేగా ఇంపార్టెంట్. అమ్మో, సింధు ఆరాధ్యతో మైండ్ గేమ్ ఆడుతుంది. జాగ్రత్తగా ఉండాలి. ఆవిడ చెప్పింది నిజమే కదమ్మా. ఆవిడ నాకేం చెప్పకుండానే ఇలా చెప్తుంది, అలా చెప్తుంది, రూల్స్ పెడుతుందని నాకెందుకు చెప్తున్నావు? సింధు ఆరాధ్య దారిలోకి వెళ్లి తనని స్లోగా తన దారిలోకి తెచ్చుకోవాలని ఈ స్ట్రాటజీ స్టార్ట్ చేసిందా? ఆరాధ్య, నీ జీవితం నీకు నచ్చినట్టుగా ఉండు. ఒకరేదో చెప్తారని, ఒకరేదో అన్నారని వాళ్ల ప్రభావం నీ మీద పెట్టుకోకు. నీ కాలేజ్కి వెళ్ళాలనిపిస్తే వెళ్ళు, లేదంటే హ్యాపీగా బయట తిరుగు, కాదంటే ఇంట్లోనే ఉండు. లైఫ్ని ఎంజాయ్ చెయ్యి. ఆడుతూ పాడుతూ ఎప్పుడూ సరదాగా ఉండు. అప్పుడు ఎవరి ప్రభావం నీ మీద పడదు, ఎవరి ఒత్తిడి నీ మనసుకి ఉండదు. మధు, ఆరాధ్యని కాస్త ఫ్రీగా వదిలే. ఇలా తనకి లేనిపోని చెప్పుడు మాటలు చెప్పకు. హే, మనం బయటికి వెళ్తే ఆరాధ్య ఫ్రెష్ అవుతుంది. పద వెళ్దాం. పద రా సింధు, పద. ఆపవే. ఆరాధ్యని నువ్వేదో చెడగొడదాం, తనని నాకు శత్రువుగా మారుద్దాం, మాకు దూరం చేద్దాం అనుకుంటున్నావు కదా. అది జరగదు,
జరగనివ్వను. ఏ ఆరాధ్యని అడ్డు పెట్టుకుని మళ్ళీ నువ్వు ఈ ఇంట్లోకి అడుగు పెట్టావో అదే ఆరాధ్య నిన్ను చీకొట్టి చీదరించుకుని తానే నిన్ను బయటకి గెంటేసేలా చేసి నీకు తగిన బుద్ధి చెప్తాను. ప్రిపేర్ అయ్యుండు. ఛీ! ఆరాధ్య మీ ఇంట్లో ఉండాలి అంటే తనతో పాటు మేము ఉండాలని తనే కోరుకుంటోంది. నాతో పాటు మా అమ్మ వస్తేనే నేను వస్తాను. మీరు మా మీద చూపించిన స్పందనకి మేము చూపించే ప్రతిస్పందనన్నమాట. యష్, ఏంట్రా ఆలోచిస్తున్నావు? గుండె మండిపోతుందమ్మా. ఆ పొలిటీషియన్ మధు మారుతిరావులు కలిసి మనకి మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. వాళ్ళ వల్ల జనాల దగ్గర మన కుటుంబం పరువు పోయింది. మళ్ళీ జనాలు మనల్ని నమ్మాలంటే ఆ డబ్బు మన చేతికి రావాలి. ఆ మారుతిరావు గారి దగ్గర ఆ డబ్బంతా ఉంది. ఇప్పుడే వెళ్ళి వాడి సంగతి తేలుస్తాను. రేయ్, ఏం చేస్తావురా? మర్యాదగా డబ్బు ఇవ్వమని అడుగుతాను. నువ్వు అడిగితే వాడిచ్చేస్తాడా? ఇవ్వడు. నాకు తెలుసమ్మా. ప్రాణం పోతుందంటే ఇస్తాడుగా. అంటే వాణ్ణి ఏం చేస్తావురా ఇప్పుడు? డబ్బు ఇవ్వకపోతే చంపేస్తాను. వద్దురా, ప్లీజ్ రా, తొందరపడకురా. లేదమ్మా, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. అందువల్లే మోహన్ ఆత్మహత్య చేసుకున్నాడు. మరో 3 ప్రాణాలు బలవడానికి సిద్ధంగా ఉన్నాయి. మన వల్ల ఇంకొక్క ప్రాణం కూడా పోకూడదమ్మా. రేయ్, ఏం చేస్తున్నావురా? యష్, యష్, సింధు, సింధు, అమ్మ సింధు. ఏమైంది అత్తయ్య? యష్ ఆ మారుతిరావుని చంపేస్తానని ఆవేశంగా వెళ్తున్నాడమ్మా. యష్! రే యష్! యష్ ఆగు! అన్నిటికీ గన్ను బుల్లెట్ పరిష్కారం కాదు యష్. చావు బాధ ఎలా ఉంటుందో ఆ మారుతిరావుకి తెలిస్తేనే డబ్బెక్కడుందో చెప్తాడు. యష్! యష్! నువ్వు బెయిల్ మీద బయటకు వచ్చావు. కోర్టులో కేసు ఇంకా నడుస్తూ ఉంది. ఈ టైంలో నువ్వేదైనా పొరపాటు గాని తప్పు గాని చేస్తే మళ్ళీ నువ్వు జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది యష్. వాణ్ణి చంపి ఆ డబ్బు జనాలకి పంచిన తర్వాత నేనేమైపోయినా పర్లేదు సింధు. రే యష్! యష్! నా మాట వద్దురా. విను యష్. నేను వాడి ప్రాణం తీసిన తర్వాతే ఎవరి మాటైనా వింటాను. అయ్యో, యష్, నా మాట యష్! వినరా? అటు తప్పు. ఆగు యష్! నా మాట విను. అత్తయ్య! అమ్మ సింధు, వన్ అర్జెంటుగా ఆపమ్మా. ఆ. ఆవేశంలో వీడేం చేస్తాడో భగవంతుడా.